హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండీ ఫుడ్ కోర్ట్. ఈరోజు మన ఛానల్లో ఒక బ్రేక్ఫాస్ట్ కమ్ స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. రోజు తినే టిఫిన్ అలాగే స్నాక్స్ బోర్ కొడితే ఈసారి ఒక కప్పు అటుకులతో ఇలా పోహా డాక్లని తయారు చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా కుదురుతుంది. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు అటుకులని ఒక బౌల్లోకి తీసుకుందాం. దీంట్లోకి వాటర్ని యాడ్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా 2 నుండి 3 సార్లు బాగా వాష్ చేసుకొని వాటర్ని డ్రైన్ అవుట్ చేసేయాలి. ఇలా డ్రైన్ అవుట్ చేశాక దీనిలోనే ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకొని అటుకులని నాననివ్వాలి. ఇప్పుడు అటుకులు అనేవి బాగా నానిపోయాయి. ఇలా అటుకులు నానిన తర్వాత దీనిని ఒక మిక్సీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలాగే స్పైస్కి తగ్గట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 ఇంచు అల్లాన్ని చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్రని కూడా వేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. మరి ఫైన్ పేస్ట్ రావాల్సిన అవసరం లేదు, కోర్స్గా బ్లెండ్ చేస్తే సరిపోతుంది. ఇలా బ్లెండ్ చేసిన తర్వాత దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని చూపిస్తున్న విధంగా టెక్స్చర్ ఉండేలాగా చూసుకోండి. అలాగే దీనిలో 3 టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వని వేసుకోండి. అలాగే 3 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ పెరుగుని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోండి. అలాగే చిటికెడు వంట సోడాని కూడా వేసుకోవాలి. ఇప్పుడంతా కూడా ఈవెన్గా మిక్స్ అయ్యే విధంగా గరిటెతో కలుపుకోవాలి. వాటర్ని వేసుకొని ఇడ్లీ బ్యాటర్ లాగా కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు దీనికి మూత పెట్టి 15 నిమిషాల పాటు నాననివ్వండి. ఇప్పుడు మనం దేంట్లో అయితే డోక్లాను ప్రిపేర్ చేసుకుంటున్నామో ఆ గిన్నెకి నెయ్యిని మొత్తం గ్రీస్ చేసుకోండి. ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకునే పోహా బ్యాటర్ని చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న దాన్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టీమింగ్ కోసం ఒక కడాయిని తీసుకున్నాను. మీరు కుక్కర్నైనా తీసుకోవచ్చు. నేను దీంట్లో 2 కప్పులు వాటర్ని వేసుకున్నాను. దీనిపైన మనం ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పోహా బ్యాటర్ ఉన్న మిక్స్ని పెట్టుకున్నాను. దీనికి క్యాప్ పెట్టుకొని 15 నుంచి 20 మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఒక ఫోర్క్ గుచ్చి చూస్తే మనకు కుక్ అయిందో లేదో తెలిసిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకొని ఒక నైఫ్తో ఎడ్జెస్ని స్క్రాప్ చేసుకోండి. ఇప్పుడు దీని మీద మరొక క్యాప్ని పెట్టుకొని ట్యాప్ చేసుకుంటే మనకి డోక్లా అనేది ఈజీగా ఊడి వచ్చేస్తుంది. ఇలా ఊడి వచ్చేసిన తర్వాత దీన్ని మరొక పక్కకు టర్న్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు తడ్కా కోసం ఒక చిన్న ప్యాన్ని తీసుకోండి. దీనిలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్లో 1 టీ స్పూన్ ఆవాలను వేసుకోండి. ఆవాలు కొద్దిగా చిటపట్లాడాక దీనిలో 2 లేదా 3 పచ్చిమిర్చిని ఫుల్గా అలా వేసేసుకోండి. ఇలా దీన్ని కొద్దిగా దోరగా వేగనిచ్చాక స్టవ్ను ఆఫ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న డోక్లా పైన దీన్ని వేసుకోండి. ఇప్పుడు దీన్ని పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే డోక్లా చాలా ఈజీగా క్విక్గా రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం ట్రెండీ ఫుడ్ కోర్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.